త్రోవ త్రప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, భక్తుడైనటువంటి యెషయా గారు ప్రపంచవ్యాప్తంగా మానవుల పట్ల ఉన్నటువంటి స్థితిని తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటిది ఆ స్థితి అని మనం ఆలోచన చేస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనకి దేవుడికి ఒక మంచి బంధం ఉన్నది. ఏంది ఆ బంధం అని అంటే, మీరందరూ నా పిల్లలు, మీరు నాతో ఉండాలని నా ఆలోచన, నా ఆశ, నా ధ్యాస. అయితే ప్రియులారా, ఇలా ఈ మార్గం ఉన్నప్పుడు ఈ మార్గముల నుంచి కొంతమంది తొలగిపోయారట.